క్లైమాక్స్ నెంబర్ 3. దీని పేరే తూట్లు పడ్డ తెలుగు తెర. ఒకప్పుడు హుందాగా నడిచిన తెలుగు సినిమా నిర్మాణం ఇవాళ మాఫియా లీడర్లకు ముడ్డి కడుగుతోంది. కింది స్థాయి నుంచి సక్రమంగా ఎదిగి గిన్నీస్ రికార్డు దాకా ప్రతిష్ట పెంచుకున్న నిర్మాతలున్న మన టాలీవుడ్లో ఇప్పుడు చెదపురుగులు చేరిపోయాయని చెప్పడానికి భయం ఎందుకు? ఒక ఫ్యాక్షన్ లీడర్ నడి రోడ్లో ఖతమైనప్పుడు సినిమా నిర్మాతల పేర్లు బయటకొచ్చి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. ఎక్కడ ఫ్యాక్షనిజం, ఎక్కడ తెలుగు సినిమా? ఫిలిం నగర్లో మాఫియా రాజ్యమా? వీళ్ళందరినీ బయట పెట్టే రోజులు 3 రోజులు సిబిసిఐడి విచారణ జరిపిందంటే నట్టుకుమార్ విట్నెస్గా, ఇది మీకు ఇవాళ రేపట్లో అయిపోతే ఆ విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఏ తిమింగరాలు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో మాఫియా సి కళ్యాణ్ లీడర్. నేను సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడర్ అనే దానికి మాత్రం గ్యారంటీగా బల్లగుద్ది మరీ చెప్పగలను, ధైర్యంగానూ చెప్పగలను, కాలు రగరేసి చెప్పగలను, కానీ మాఫియా కాదు. 10 ఏళ్ల ముందు వరకు కాఫీ గ్లాసులు కడిగిన వాళ్ళు, రోడ్ల మీద గుడ్డ ముక్కలు అమ్ముకున్న వాళ్ళు ఇవాళ సినిమా ప్రొడక్షన్లో కింగ్ మేకర్లు. కరడు గట్టిన నేరగాళ్ల జేబుల్లో నుంచి కరెన్సీని పట్టుకొచ్చి తెలుగు సినిమాను గుప్పెట్లో పెట్టుకోబోయిన ప్రొడ్యూసర్లు ఇవాల్టి ఈ తెర వెనక రొచ్చుకంతటికి అసలు సిసలు కారకులు. అంత కింది స్థాయి నుంచి వీళ్ళంతా ఇంత పైదాకా ఎదిగిపోయినందుకు గర్వపడిపోదామా, లేక ఇంకో రకంగా ఫీల్ అవుదామా? కళ్యాణ్ కావచ్చు, మీకు 3 రోజుల్లో సి కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులు 6-7 బయట పడుతున్నారు. పిచ్చి కుక్కకి పిచ్చి ముదిరిన తర్వాత మనం గ్రామాల్లో కానీ రోడ్ల మీద కానీ ఒక పిచ్చి కుక్క ఉంటే అది మూలుగుతా కరుస్తూ ఉంటుంది. ఆ కుక్కకు ఒక ట్రీట్మెంట్ కావాలి. మామూలుగా పిచ్చి ముదిరిన కుక్కలు దొరికితే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారనేది మనందరికీ తెలిసిందే. ఈ ఇండస్ట్రీ మాఫియాని ఎవరున్నారు, ఈ ఇండస్ట్రీ మాఫియాని ఎలా శాసిస్తున్నాడు ఈ సి కళ్యాణ్, ఎలాగ ఏం చేస్తున్నాడు, ఏం దోపిడీలు చేశాడు, ఈ వెనకాల అగ్ర నిర్మాతలు ఎవరున్నారు, అగ్ర దర్శకులు ఎవరున్నారు, ఈ ఎవరెవరి డబ్బు ఎక్కడుంది, తమిళనాడులో ఎవరెవరిదే డబ్బు ఎక్కడుంది, ఇవన్నీ బయటకు 1-2 రోజులు. క్లైమాక్స్ నెంబర్ 4. అంగడి సరుకైపోయిన మీడియా స్వేచ్ఛ. ఇవాల్టి జర్నలిస్టు సంఘాలంటే కొందరికి జేబురుమాళ్లతో సమానమైపోయాయా అన్నవి బాధిస్తున్న కొన్ని అనుమానాలు. ఇవాళ జైలు పాలైన నిమ్మగడ్డ ప్రసాద్ అంకాన్నే తీసుకోండి. నిమ్మగడ్డ కాదు, నిధులగడ్డ అంటూ తాటికాయంత బ్యానర్లు కట్టి కసి తీర్చుకున్న ఒక పేపర్ కొన్నేళ్ల క్రితం ఇదే ప్రసాదుల వారిని వీపు మీద మోసేస్తూ రాచుకున్న బ్యానర్ నాకింకా గుర్తుంది. మ్యాట్రిక్ ప్రసాద్ని దేశోద్ధారకుడితో పోల్చిన ఇదే పేపర్ ఇవాళ ఇలా కింద పడేసి తొక్కేయడాన్ని ఏమందాం? హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సాగిస్తూ సాక్షి ఖాతాల్ని బంద్ చేయించిన సిబిఐ చర్యను మీడియా స్వేచ్ఛను భంగపరిచే దుశ్చేష్టగా చూసిన జర్నలిస్ట్ సంఘాల మానసిక స్థితి మీద నిన్నటి దాకా ఒకటే చర్చోపచర్చలు, సవాళ్లు, సమర్థింపులు శరామామూలే. రాజకీయ డిస్క్రిమినేషన్తో, పక్షపాతంతో అణిచివేసే ఈ పత్రికలు తమకు అనుకూలంగా రాయటం లేదన్న భావంతో, రాజకీయ భావంతోనే ఈ చర్య చేస్తున్నట్టు స్పష్టంగా అయిపోయింది. కాకపోతే కరెన్సీకి లొంగిపోయారు, కొమ్ము కాచేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు జర్నలిజంలో కూడా వినిపించటం విలువలకు పర్మనెంట్ గా మూత బిగించేసినట్లే. ఇది ప్రజాభిప్రాయం. చరిత్రను తిరగరాస్తున్న ఇటువంటి విచిత్రాలన్నీ వ్యవస్థను పాతాళంలోకి తొక్కేయడానికే తప్ప మెరుగైన రేపటి కోసం మాత్రం కాదు. మొత్తంగా మనకున్న అన్ని వ్యవస్థలు చావుకు దగ్గరైనట్లే లెక్క. ఎన్నాళ్ళిలా చాకిరేవు పెట్టుకోవాలి? రాసిందే రాసి, చెప్పిందే చెప్పి, చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించి మన వ్యవస్థల్ని మనమే అసహించుకుని
చీకట్లో నుంచే చీకట్లోకి వెళ్ళిపోతున్న మనందరం కలిసి ఇంకేదైనా చెయ్యలేమా? జస్ట్ ఎ క్వశ్చన్.